వెల్కమ్ టు సిలిప్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్. లెట్స్ వాచ్. భరత్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై భరత్ సంతోష్ దర్శకత్వంలో పీనం పురుషోత్తం నిర్మాణంలో తెరకెక్కుతున్న మూవీ జగన్నాథ్. రాయలసీమ భరత్ ప్రీతి జంటగా నటిస్తున్న ఈ మూవీ టీజర్ పోస్టర్ ను ముఖ్య అతిథిగా పాల్గొన్న రాక్ స్టార్ మంచు మనోజ్ రిలీజ్ చేశారు. అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో ఘనంగా జరిగిన జగన్నాథ్ మూవీ టీజర్ లాంచ్ వేడుకలో జబర్దస్త్ కమెడియన్ సప్పారావు, వినోదిని, గట్టర్ నవీన్ పాల్గొని వినోదం పంచారు. ఆ ఈవెంట్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. నా వసుదైక కుటుంబానికి నమస్కారం. రాయలసీమలో పవరే వేరప్ప. మీ అరుపులకి రోమాలు ఎప్పుడు నిక్క ఒడుచుకుంటూ ఉంటాయి. తమ్ముడు భరత్ ఈరోజు హీరోగా లాంచ్ అవుతూ వీళ్ళు ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ముందుకొచ్చి ప్రొడ్యూస్ చేసి ఇలా సపోర్ట్ చేయడం చూస్తూ ఉంటే చాలా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు జగన్నాథ్ ట్రైలర్ చూసాం, టీజరు అద్భుతంగా ఉంది. తమ్ముడు ఫస్ట్ సినిమా లాగే కదా చాలా ప్రొఫెషనల్గా చేశారు. ఆల్ ది వెరీ బెస్ట్. మీకు కష్టం కనిపిస్తుంది ప్రతి ఒక్కరిది, ప్రతి ఒక్క టీం మెంబర్ది. ఆల్ ది వెరీ బెస్ట్ అండి మీకు కూడా. ఈరోజు ఒక సినిమా చేయడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ ఎప్పటికీ. అండ్ అలా ప్యాషన్ పెట్టుకొని ఎంతో కష్టాలు పడి ఎంతో ముందుకెళ్తే తప్ప ఒక సినిమా రాదు, జరగదు. అండ్ నేను ఒకటి నమ్ముతాను, ₹1 కోటి తీస్తే చిన్న సినిమా కాదు, 100,000 కోట్లతో తీసినాతే అది పెద్ద సినిమా అయిపోదు. సినిమా ఎప్పటికీ సినిమానే. బాగుందా బాగాలేదా అంటే బెటర్. సో సినిమా చాలా గొప్పదండి. అందుకే సినిమాని నా అమ్మతో పోలుస్తూ ఉంటాను. నన్ను హైదరాబాద్లో ఫంక్షన్ పెడదామని చెప్పినప్పుడు నేను హైదరాబాద్లో ఎప్పుడు ఏసీ రూముల్లో పెట్టేది కామనే కదా. నువ్వు రాయచోటు నుంచి వచ్చినావు, మన ఊరి నుంచి, మన ఊర్లో పెట్టుకోబా, ఎందుకు ఏడాడో పెట్టుకుంటారు అన్న. అక్కడ మీకు రాగలుగుతారా దూరం అంటే, ఏం బా తిరుపతి నుంచి ఎంత దూరం బా అన్నా నేను. తొక్కితే 1.5 ఉంటాం ఇక్కడ, అది ఎక్కడ దూరము. ఎక్కడికైనా వస్తాను. మన వాళ్ళ మధ్యలో, మన ప్రజల మధ్యలో, మన స్టూడెంట్స్ మధ్యలో, ప్రతి ఒక్కరి మధ్యలో చేద్దామని నేనే సజెషన్ చెప్పాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ వచ్చి ఇలా భరత్కి సపోర్ట్గా నిలబడి మన ఊరికి సపోర్ట్ చేస్తున్నారు. అని చెప్పాడు, హెల్ప్ అనగానే వచ్చి అన్న హెల్ప్ చేస్తున్నాడు, నిలబడాడని చెప్తున్నాను. తమ్ముడు నేనే కాదు, మన రాయలసీమలో ప్రతి ఒక్కరు ఎదుటోడికి కష్టం ఉందంటే రొమ్ము ఇరుచుకొని వస్తారు ముందుకి. ఇది నా గొప్పతనం కాదు, మన గొప్పతనం, మనందరూ రక్తం. అది రాయలసీమ రక్తం అంటేనే బక 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 ఉడుకుతూ ఉంటుంది. నాకు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది తొక్కాలని చూసినా, బురద చల్లాలని చూసినా, ఆ 4 గోడల మధ్యలో నన్ను రానికపోయినా, నన్ను ఏం చేసినా మీ గుండెల్లో నుంచి మాత్రమే తీలేరని నేను గట్టిగా నమ్ముతాను. అది మీరే నా దేవుళ్ళు, మీరే నా కుటుంబం, మీరే నాకు అన్ని. చెట్టు పేరు, జాతి పేరు చెప్పుకొని మార్కెట్లో అమ్ముడుపోవడానికి నేను కాయ పొంద కాదు. మీ మనోజ్ని తొక్కుదామని చూస్తారా, నలుపుదామని చూస్తారా? నన్ను తొక్కుదామన్నా, పైకి లేపాలన్నా అది మీ జనాలు, అది మీ అభిమానులు, అది మీ చేతుల వల్లే అవుతుంది. ఇక ఎవరి వల్ల కాదు ఈ ప్రపంచంలో. నేను ఎప్పుడో కాసు కోసం నిలబడినప్పుడు ఆ కాసు న్యాయం జరిగేంత వరకు నేను అది వదిలిపెట్టేది లేదు. అది బయట వాళ్ళైనా సరే, నా వాళ్ళైనా సరే, న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తాను. ఈరోజు నా స్టూడెంట్స్ కోసం, నా పల్లెటూరు ప్రజల కోసం, నా ప్రతి ఒక్కరి కోసం నిలబడాను. అండ్ నా ప్రాణం ఉన్నంత నిలబడతాను. ఈ రోజు కాదు, నన్ను ఎప్పటికీ ఆపలేరు. మీ అందరూ ప్రేమ అభిమానాలు నాకు ఎప్పుడు ఉండాలని
నాకు, నా పిల్ల పాపలకు, మా కుటుంబానికి, నన్ను నమ్ముకున్న ప్రతి ఒక్కరికి మీ సపోర్ట్ ఉండాలని, మీరు కూడా మీ కుటుంబాలతో మీరు హ్యాపీగా మీ ఫ్రెండ్స్తో చల్లగా ఉండాలని నేను 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 బాగా పూజించిన శివుణ్ణి ప్రార్థిస్తున్నాను. అందరికీ మంచి జరగాలని. లవ్ యూ ఆల్, లవ్ యూ సో మచ్. అండ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. ఈరోజు మీతో ట్రావెల్ అవడం, మీ విగ్రహాలను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాం మన రాయలసీమ ప్రాంత మొత్తంలో. చాలా ఆనందంగా ఉంది. కదిరిబాయ్ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ అమ్మ వండిన వంట ప్రేమతో మంచి బిర్యానీ పెట్టించాడు బాయ్ నాకు. థ్యాంక్ యూ బాయ్, లవ్ యూ. పేరున అలాగే ఏఎస్పీ గారికి సార్ థ్యాంక్ యూ. చాలా ఆనందం మిమ్మల్ని చూడడం, చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలవడం సార్. మీరు అందరూ గ్రేట్ సర్వీస్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక్కడ సిఐ గారు కానీ, కొంచెం ఇన్స్పెక్టర్స్ తిరుపతి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అలాగే మా ఆలగడ్డ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో థ్యాంక్ యూ సార్, అందరినీ కలిశాను. అండ్ మళ్ళీ ప్రతి నెక్స్ట్ టైం కూడా అండ్ సంస్థ సాయి ఇన్స్టిట్యూషన్స్కి, ప్రతి యాజమానానికి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలా సపోర్ట్ చేసి మా వాళ్ళకి ఎంకరేజ్ చేసినందుకు పేరున. అండ్ ఎప్పుడూ మీరందరూ చల్లగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. పూర్ణ ప్రధాన పాత్రలో సురేష్ రెడ్డి కొవ్వూరి నిర్మించిన ఎమోషనల్ థ్రిల్లర్ కథా చిత్రం డార్క్ నైట్. ఈ చిత్రాన్ని జిఆర్ ఆదిత్య దర్శకత్వం వహించారు. పూర్ణ, సరసన, త్రిగుణ్ నటించగా విదార్థ్, శుభశ్రీ రాయ్కులు మిగతా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం సెన్సార్ కి సిద్ధమైంది. కాగా మేకర్స్ దర్శకుడు వివి వినాయక్ చేతుల మీదుగా టీజర్ ను విడుదల చేశారు. మా ప్రాంతం నుంచి వచ్చి సురేష్ రెడ్డి గారు చిత్ర పరిశ్రమకు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ డార్క్ నైట్ సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకంటే ఇది హిట్ అయితే ఈయన మరిన్ని సినిమాలు చేస్తారు, మరింత మందికి ఉపయోగపడతాడు ఆయన. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. టీజర్ లాంచ్ చేసిన వినాయక్ గారికి కృతజ్ఞతలు. యాక్చువల్లీ ఆయన మూవీస్ చూసి చాలామంది ఇండస్ట్రీకి వచ్చారు, ఇన్స్పైర్ అయ్యి. సో వీఆర్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్. అండ్ ఆ మూవీ గురించి వస్తే డార్క్ నైట్ వచ్చేసరికి ఇట్స్ ఏ కంప్లీట్లీ మిస్కిన్స్ మ్యూజికల్ ఎంటర్టైనర్. ఒక 4 పీపుల్ మధ్య ఉండే చిన్న ఎమోషనల్ డ్రామా, రెగ్యులర్ లైఫ్స్లో ఉండే చిన్న కాన్ఫ్లిక్ట్స్ని టెక్నికల్గా ఎలా రిజాల్వ్ చేశారనేది, అది థియేట్రికల్ ఎక్స్పీరియన్స్తో మాత్రమే దీన్ని ఎంజాయ్ చేయగలరు. థ్యాంక్ యూ వినాయక్ గారు వన్స్ అగైన్. ఈ మూవీ రిలీజ్ వచ్చి మార్చ్ 2nd వీక్ కానీ 3rd వీక్ కానీ, ఇంకా డేట్ ఇంకా అనౌన్స్ చేయాలి. సో వీఆర్ ఎట్ టు అనౌన్స్ ద డేట్. సముద్రకని ధనరాజ్ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం రామం రాఘవం, అన్ అన్యూజువల్ స్టోరీ ఆఫ్ ఏ ఫాదర్ అనేది ఈ సినిమాకి ట్యాగ్ లైన్. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ పతాకంపై ప్రభాకర్ అరికపాక సమర్పణలో పృథ్వీ పోలవరపు నిర్మించారు. ధనరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్ లో భాగంగా ఈ మూవీ ట్రైలర్ ను హీరో నాని చేతుల మీదుగా విడుదల చేశారు మేకర్స్. Very nice. Bye-bye. Happy Valentine's Day. Thank you. ఇప్పుడే రామం రాఘవం ట్రైలర్ చూశాను. నాకు ఫస్ట్ నుంచి ధనరాజ్ ఇప్పుడు అలా మొదలైంది, భీమ్లీ కబడ్డీ జట్టు, ఆ టైం నుంచి మేము అందరం అనుకుంటుండే వాళ్ళు చాలా తెలివైనవాడు, ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్లో. చాలా మధ్యలో షార్ట్ గ్యాప్స్లో ఎప్పుడు మాట్లాడుకున్నా సరే తెలియకుండా ఐడియాలు లేదంటే మేకింగ్ దీని మీద చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ధనరాజ్కి. సో నాకు ధనరాజ్ డైరెక్ట్ చేయడం అనేది అసలు సర్ప్రైజే కాదు. అండ్ ఈరోజు ట్రైలర్ చూసిన తర్వాత ఐ థింక్ క్వాలిటీ ఆఫ్ ద ట్రైలర్ కానీ తను టచ్ చేసిన అంటే ఊరికే ఏదో మామూలుగా ధనరాజ్ డైరెక్ట్ చేస్తున్నారంటే మీరు అందరూ ఫన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ ఇట్ ఫీల్స్ ఎ వెరీ ఇమోషనల్ స్టోరీ.
అండ్ ఐ రియలీ లైక్ ద ట్రైలర్. చాలా అదిరిపోయింది ధనరాజ్. Thank you, ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్. టైటిల్ కూడా అదిరిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్, రామం రాఘవం అన్నది. అండ్ ఈ సినిమాలో ధనరాజ్తో పాటు ఈ మెయిన్ లీడ్ రోల్గా కనియన్న ఉన్నాడు. అండ్ కనియన్న ఈజ్ నేను పనిచేసిన డైరెక్టర్స్ అందరిలో ప్రేమగా అన్న అని పిలుచుకునేది తను ఒక్కడే. అండ్ లెస్ ఆఫ్ నాకు ఎవరో టీం మెంబర్, ఒక ఏమంటారు, నాకు ఇండస్ట్రీలో పరిచయం ఒక వ్యక్తిలాగా అనిపించాడు, నా ఫ్యామిలీ మెంబర్లా అనిపించాడు కానీ అన్న ఇప్పుడు కూడా. అండ్ ఆయనకు కూడా చాలా చాలా ఒక ఇంపార్టెంట్ రోల్ ఉందని తెలిసిపోతుంది ఈ సినిమాలో. సో యాక్చువల్లీ ఆయన ఇంపార్టెంట్ రోల్. యాక్చువల్లీ ఫాదర్ సన్ లవ్ స్టోరీ. అదే అందుకే నా వ్యాలంటైన్స్ డే అందుకనే అందరు అమ్మాయిలు చెప్తారు కాబట్టి హ్యాపీ వ్యాలంటైన్స్ డే డాడీ అని చెప్తున్నారు. వెరీ సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఈరోజు బికాస్ నా కెరీర్ బిగినింగ్ నుంచి ధనరాజ్ నాకు తెలుసు. అండ్ కానీ అన్న ఇస్ వెరీ ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ టు మీ. అండ్ కంగ్రాచులేషన్స్ అండి ప్రమోద్ గారు. లుకింగ్ గ్రేట్. దుబాయ్ లో ఉంటాడు, ఈ సినిమా కోసం వచ్చి వెళ్తున్నాడు. ఓకే, నాకు తెలిసి ఇది రిలీజ్ అయితే మళ్ళీ వెళ్ళరేమో ఇక్కడ. అంటే ఐ మీన్ ఇక్కడ ఉండి సినిమాలు ఎక్కువ చేస్తారేమో. అరుణ్, ఆల్ ది వెరీ బెస్ట్, కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. అండ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ రామం రాఘవం, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. వెరీ గుడ్ ట్రైలర్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద ఫిల్మ్. థ్యాంక్ యూ. Feb 21st రామం రాఘవం రిలీజ్ అవుతుంది. అండ్ ఐ విష్ ఇట్ బి అ హ్యూజ్ సక్సెస్. అండ్ ధనరాజ్కి, కన్యాన్నకి, అండ్ ప్రొడ్యూసర్స్కి, అండ్ అరుణ్కి, అందరికీ, మీ అందరికీ ఇది ఒక గ్రేట్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్ లక్. థ్యాంక్స్ బాబాయ్, థ్యాంక్ యూ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్. అడగగానే థ్యాంక్స్ ఫర్ యువర్ వచ్చింది. సపోర్ట్. మీరు చిన్న సినిమాలకు చేసే సపోర్ట్ రియల్లీ వాల్యుబుల్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా అండి. రామం రాఘవం మా మూవీ February 21st తమిళ్, తెలుగు రిలీజ్ అవుతుంది. మీరు అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. ఈరోజు ట్రైలర్ని నా తమ్ముడు నాని గారు రిలీజ్ చేసుకున్నారు. నానికి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేచురల్ స్టార్ నాని గారిని అడగగానే మా థియేట్రికల్ ట్రయల్ తెలుగు అండ్ తమిళ్ లాంచ్ చేశారు. థ్యాంక్ యూ నాని గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరున్న బిజీ షెడ్యూల్లో కూడా మాకు టైం ఇవ్వడం. రెండోది, మీరు చూసి బాగా మెచ్చుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మన జర్నీ అంతా ఒకసారి గుర్తుకొచ్చింది. ఎస్, అందరికీ ప్లీజ్ సపోర్ట్. ఇది ఒక చిన్న సినిమానే, మంచి కంటెంట్ ఉన్న సినిమా. Feb 21st తెలుగులోను తమిళ్లోను థియేటర్లో రిలీజ్ అవుతుంది. తప్పకుండా ఒక యంగ్ ప్రొడ్యూసర్, ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు తీయాలంటే డెఫినెట్గా మీరు థియేటర్కి రావాలి. తర్వాత ప్రమోదిని గారి కొడుగ్గా, నేను సముద్రగని గారి కొడుగ్గా చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రమోదిని గారికి కూడా మిమ్మల్ని థియేటర్లో థ్రిల్ చేస్తారు. అలాగే అరుణ్ చిలివేరు మ్యూజిక్ ఈ సినిమాకి చాలా హెల్ప్ అయింది. మేము ఎన్ని విజువల్స్ అనుకున్నా తన ఆ మ్యూజిక్తో స్టాండర్డ్ పెంచాడు. Feb 21st డెఫినెట్గా థియేటర్కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ టు ప్రెస్ అండ్ మీడియా. అండ్ థ్యాంక్ యూ నాని గారు. మీ సపోర్ట్ రియల్లీ మాకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ట్రైలర్ చూసి మీరు బాగుందని అప్రిషియేట్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా 21st మీ అందరి ముందుకి వస్తుంది. ఈ సినిమాలో ఉన్న టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా డైరెక్టర్ గారు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ అరుణ్ కానీ, మిగిలిన క్యాస్ట్ అండ్ క్రూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేసింది. అండ్ వీఆర్ వెరీ మచ్ ష్యూర్ ఈ సినిమా మీ ముందుకి 21st వచ్చి మీకు మీ ఫాదర్ని గుర్తు చేస్తుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ మీడియా. అండ్ థ్యాంక్ యూ ఆల్ ద పీపుల్ హూ ఇస్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. మన ట్రైలర్ని నాని గారు లాంచ్ చేసిన దానికి చాలా థ్యాంక్స్. చాలా సంతోషంగా ఉంది. ఇదే February 21st రామం రాఘవం తెలుగు మరి తమిళ్లో రిలీజ్ అయిపోతుంది. మీరందరూ నా కొడుకుని ఆశీర్వదించాలి. చాలా బాగుంది మూవీ, చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మహిళా క్రియేషన్, సుప్రియ ఆర్ట్స్ బ్యానర్లపై దొమ్మరాజు, అమరావతి, శ్రీకాంత్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం నా లవ్ స్టోరీ. ఇక ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను RX100 చిత్ర దర్శకుడు అజయ్ భూపతి లాంచ్ చేశారు. ఈ నా లవ్ స్టోరీ చిత్రానికి విజయ్ కోనో దర్శకత్వం వహిస్తున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. నా లవ్ స్టోరీ పోస్టర్ ఇప్పుడే రిలీజ్ అయింది. వినయ్ నా కొలీగ్, తను నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసినప్పుడు ఆర్జీవి దగ్గర.
తను ఆడడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. పోస్టర్ కూడా వెరీ యూనిక్ ఉంది. ఏవో 2 హాస్టల్స్ మధ్య జరిగే లవ్ స్టోరీ అనేది అన్నాడు. సో వెరీ ఎమోషనల్ లవ్ స్టోరీ అని కూడా చెప్పాడు. డెఫినెట్లీ యూత్కి కావాల్సిన కంటెంట్ అంతా కూడా ఈ మూవీలో ఉంటుందని అనుకుంటున్నా. అలాగే ప్రొడ్యూసర్స్ రెడ్డి గారు అండ్ అమరావతి ఇద్దరు ప్రొడ్యూసర్స్, వాళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్, తనకి ఆల్ ద బెస్ట్. అండ్ టీం అందరికీ, కాస్ట్ అండ్ క్రూ మొత్తం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ మూవీ చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. పోస్టర్ అయితే వెరీ యూనిక్గా ఉంది. ఈ వ్యాలంటైన్స్ డే నాడు నా లవ్ స్టోరీ పోస్టర్ ఇచ్చారు, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఓకే. వ్యాలంటైన్స్ డే సందర్భంగా నా మొదటి మూవీ పోస్టర్ లాంచ్ చేసిన అజయ్ భూపతి గారికి చాలా చాలా థ్యాంక్స్. ఈ మంత్ ఎండ్ నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అందరికీ నమస్తే అండి. వాలంటైన్స్ డే శుభాకాంక్షలు. సో ప్రేమికుల రోజు నా లవ్ స్టోరీ అనే ఒక ప్రేమ కథా చిత్రం నాది లాంచ్ అవ్వడం, అది కూడా RX100 లాంటి ఒక అద్భుతమైన సినిమాను తీసిన అజయ్ భూపతి గారి చేతుల మీదుగా ఈ సినిమా లాంచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఆర్జీవి గారు చిన్నప్పటి నుంచి చూసిన ఒక మా అడ్మైర్ అయిన ఒక అద్భుతమైన ఫిల్మ్ మేకర్ ఆయన స్కూల్ నుంచి వస్తున్న మన వినయ్ గారు కానీ అలాగే అజయ్ గారి ఆశీస్సులతో ఈ సినిమా స్టార్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. నేను స్క్రిప్ట్ మొత్తం చదివాను. నాకు ఒక డ్రీమ్ ఉండేది, ఎప్పుడు ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ, ఏమాయ చేసేవా లాంటి ఒక మంచి కూల్గా ఉండే లవ్ స్టోరీకి మ్యూజిక్ ఇవ్వాలని నాకు ఎప్పటి నుంచో ఉండే. అలాంటి స్క్రిప్టే నాకు వినయ్ గారు పంపించారు. అది చదివిన రోజే అనుకున్నాను. ఆ స్క్రిప్ట్ చదివేటప్పుడు నా మైండ్లో ఎలాంటి విజువల్స్ పడినాయో ఆ పోస్టర్ చూసినప్పుడు కూడా అదే కనిపించింది నాకు. సో ఈ సినిమాని తొందరగా మంచి అద్భుతమైన ఆల్బమ్ చేసి మళ్ళీ ప్రేమికుల రోజుకి మీ అందరికీ ఈ సినిమాలోని పాటలే మీ అందరి రింగ్ టోన్స్ పెట్టుకునేలాగా ఉండేడానికి మేము కష్టపడి ట్రై చేస్తున్నాం. అలాంటి అద్భుతమైన సిచ్యుయేషన్స్ కూడా కుదిరాయి. అలాగే అమర్నాథ్ గారు ఈ సినిమా కోసం ముందుండి మా అందరికీ, డైరెక్టర్ గారు మా అందరితో మంచి పని వర్క్ చేయిస్తున్నారు. సో అలాగే టీం అందరు, డిఓపి గారు కావచ్చు, హీరో, సో అందరు కూడా ఈ సినిమా కోసం, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి బ్రేక్ రావాలి. ప్రతి ఒక్కరు మళ్ళీ వాలంటైన్స్ డే వచ్చేటప్పటికి అందరు సెలబ్రిటీలుగా ఇండస్ట్రీలో వెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు లోకేష్ తాలపాక. నేను ఈ మూవీకి డిఓపిగా చేస్తున్నాను. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నా లవ్ స్టోరీ అన్న మూవీకి నేను డిఓపిగా వర్క్ చేస్తున్నాను. సో చాలా రోజులైంది ఒక ఫ్యామిలీ క్యూట్ లవ్ స్టోరీ ఫిలిం చూసి కూడా, ఆడియన్స్ కూడా. సో అందరూ సక్సెస్ఫుల్గా దీన్ని ఆదరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నాము. సో సెకండ్ షెడ్యూల్ కూడా తొందరలోనే స్టార్ట్ చేయబోతున్నాము. సో మీ ఆశీస్సులు అందరితో కావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, ఈ సినిమాకు నాకు చీఫ్ అసోసియేట్గా ఛాన్స్ ఇచ్చిన వినయ్ గారికి ధన్యవాదాలు. అలాగే ఈ సినిమా పోస్టర్ అజయ్ భూపతి గారి చేతుల మీదుగా లాంచ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అంతా ఒకే టీం, ఒకే కాంపౌండ్ నుంచి రావడంతో మాకు చాలా హ్యాపీగా ఉంది. ద సేమ్ ఇది 25th నుంచి కంటిన్యూ ఒకటే షెడ్యూల్. మార్చ్ ఎండింగ్ కల్లా కంప్లీట్ చేసుకునే విధానానికి ప్లాన్ చేస్తున్నాము. మే ఎండింగ్ లేదా జూన్ ఫస్ట్ వీక్లో అట్లా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. మంచి లవ్ స్టోరీ అండి, మంచి క్యూట్ లవ్ స్టోరీ. ఎక్కడ ఎలాంటి బ్యాడ్గా చూపించుకోకుండా మంచి క్యూట్, ఆల్మోస్ట్ చిన్న పిల్లల కాడ నుంచి 90 ఏళ్ళ ముసలోళ్ళ వరకు చూసే ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ అండి. థ్యాంక్ యూ అమరావతి గారికి అండ్ శ్రీకాంత్ రెడ్డి గారికి అండ్ వినయ్ గారికి, టోటల్ ఆల్ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మరొకసారి థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ, అమరావతి గారికి. ఎందుకంటే సింగిల్ షెడ్యూల్లో ప్లాన్ చేసుకోవడానికి వాళ్ళ వంతు వాళ్ళ సహకారం చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. ఎక్కడ ఆగకుండా, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, ఏదైనా సరే ఎంతైనా సరే మనం కంప్లీట్ చేసేయాలనే రకంగా అమరావతి గారు, మేడం గారు, శ్రీకాంత్ రెడ్డి గారు వాళ్ళు ముందుండి మాకు మంచి ధైర్యాన్ని ఇస్తున్నారు. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి, నా పేరు మోహిత్. ఈ సినిమాలో నేను లీడ్గా చేస్తున్నాను. సో నా లవ్ స్టోరీ, ఈ లవ్ స్టోరీని వ్యాలంటైన్స్ డేకి రిలీజ్ చేయడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అట్ ద సేమ్ టైం నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన మా వినయ్ గారికి, మా డైరెక్టర్ వినయ్ గారికి, అలానే మా అసోసియేట్ గారు అమర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంత మంచి స్టోరీని ఇంతలా సపోర్ట్ చేస్తున్న అజయ్ భూపతి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రొడ్యూసర్ గారు అమరావతి గారు అండ్ శ్రీకాంత్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇలాంటి మంచి జోనర్స్ని సపోర్ట్ చేసినందుకు, అండ్ వీళ్ళు ఇంకా మంచిగా సక్సెస్ అయ్యి ఇంకా ఇలాంటి మంచి స్టోరీస్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. యూనివర్సల్ క్రియేటివ్ స్టూడియోస్ శ్రీకర్ మూవీస్ మేకర్స్ బ్యానర్ పై శేషబాబు, సిహెచ్, కాసుల రామకృష్ణ నిర్మిస్తున్న సినిమా అరవీర భయంకర.
ఈ చిత్రానికి కిషోర్ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్సా ఖాన్, వైదిక, ఐశ్వర్య, కనిక మోంగ్య, అర్చనా రాయ్, డెబోరా, ఇక అమిత శ్రీ, శృతిరాజ్, సోమదత్త, నాగ మహేష్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ మూవీ ఓపెనింగ్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. కంటెంట్తో ఈ చిత్రం ప్రారంభిస్తున్నాం. ఇది గత 3 సంవత్సరాలుగా ఎంతో ప్లాన్ చేసి అపారమైన ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కిషన్ గారు, అలాగే మా శ్రీధర్ గారు, మేము ముగ్గురం ఒక త్రిమూర్తులుగా ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఈ సినిమాని ప్రారంభించడం జరిగింది. అతి త్వరలోనే మీ ముందుకి మేము చిత్రాన్ని తీసుకొచ్చి మీ అందరూ బ్లెస్సింగ్స్తో మేము సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. యూనివర్సల్ క్రియేటివ్ స్టూడియోస్ అండ్ శ్రీకర్ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం అరవీర భయంకర. దీంట్లో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాను. దీనికి దర్శక శాఖలో ఎంతో అనుభవం ఉన్న కిషన్ గారు ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తారు డెబ్యూ మూవీగా. ఇది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ చిత్రాన్ని మీరు అందరూ ఆదరించి గొప్ప విజయాన్ని చేకూర్చాలని మనస్ఫూర్తి కోరుకున్నా. ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ ఆఫ్ అరవీర భయంకర. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అరవీర భయంకర యూనివర్సల్ స్టూడియోస్ అండ్ శ్రీకర్ మూవీ మేకర్స్ ఇద్దరు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈరోజు వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఓపెన్ అయింది. వీళ్ళందరికీ బెస్ట్ ఆఫ్ లక్ నా తరపున. అండ్ స్పెషల్లీ డైరెక్టర్ కిషన్ గారికి అతను స్క్రిప్ట్ చాలా పకడ్బందీగా చేసుకొని కాన్సెప్ట్ ఓరియంటెడ్ స్టోరీతో మీ ముందుకు రాబోతున్నారు. చాలామంది మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు. డెఫినెట్లీ ఈ మూవీ వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీగా మనందరి ముందుకు వస్తుందని ఆశిస్తూ కంప్లీట్ మూవీ యూనిట్కి, టెక్నీషియన్స్కి, డిఓపికి అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ అండ్ హ్యావ్ ఎ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు డెబోరా డారిస్వెల్. అందరూ నన్ను ప్రేమతోటి డెబీ పిలుస్తారు. I've been working as a model and an artist in the Telugu film industry, and ఈ project toti I will be getting a heroine role is what I've been told. So I'm wishing the whole team all the very best. Thank you, sir, for having me here. Thank you, everybody. Wonderful opportunities. I cannot wait to play this character. This is such a unique, and I've never played this character before. And the story and the content is just so amazing. When sir narrate me the story, immediately I got so excited. I was like, sir, no matter what, I really want to be part of this project. There is entertainment, there is a cult, you'll get all the surprises in this project, and I'm sure the audience gonna love this project, and it's gonna be a wonderful success for everyone. So I wish the entire team congratulations, and it's gonna be a wonderful journey. Thank you everyone. నేను చాలా మూవీస్ చేశాను, అండ్ ఇందులో నేను హరర వీర మూవీలో చాలా మంచి రోల్ చేస్తున్నాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారు కిషన్ గారికి అండ్ ప్రొడ్యూసర్ శ్రీకర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ టు శ్రీధర్ సార్కి హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఏం చెప్పాలండి ఈ మూవీ గురించి, అతి త్వరలో మీ మూవీ చూస్తారు. చాలా స్టోరీ కాన్సెప్ట్ అంతా చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎలా అంటే చూస్తున్న కొద్ది గూప్ గన్స్ వస్తాయి. సో నేను చెప్పలేని మాటల్లో చాలా అద్భుతంగా ఉందండి కాన్సెప్ట్. అందరికీ నమస్కారం. నా పేరు అమిత శ్రీ. ఇది నా సెకండ్ ఫిలిం. ఐఎమ్ యాక్ట్రెస్. ఈ క్యారెక్టర్ రోల్ చాలా ఆసమ్ అండ్ అమేజింగ్ ఉంది, అండ్ ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్, అండ్ థ్యాంక్ యూ, అండ్ హోల్ టీమ్ ఆల్ ద బెస్ట్. విషింగ్. థ్యాంక్ యూ. Arivira Bhayankara, the devil, and happy Valentine's Day. Thank you. Hello everyone, this is Kanika Mongia, actress and influencer, tarot card reader and a numerologist. And today we all are here for the inauguration of a project, The Devil, which is like a baby to us. We have planned for this project from so many years. The content is jaw-dropping. Special thanks to Kishan sir, Sheshu Babu sir, and the Universal Studios, Shrikara Movies, and the movie is going to be a blockbuster.
for sure. Thank you so much. All the best to all the team. సో మూవీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు బికాస్ అందరు మ్యాక్సిమం బ్లాక్ బస్టరే అవుతుంది. సో దానికి చెప్పాల్సిన అవసరమే లేదు. బట్ స్టోరీ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సార్ మాత్రం చించేశారు. సో గ్రేట్ థ్యాంక్స్ కిషన్ సార్. ఇక్కడ సార్ కూడా చాలా మంచిగా నాకు సపోర్ట్ చేశారు. శేషు సార్. సో శేషు సార్ కూడా నాకు చాలా మంచిగా సపోర్ట్ చేశారు. దేర్ ఆర్ 3 గ్రేట్ ద మూవీ అనమాట. సో ఆల్ ద బెస్ట్ అరవీర భయంకర. థ్యాంక్ యూ సార్. హాయ్ అండ్ ఆల్, నా పేరు శృతి రాజ్, ఆర్టిస్ట్, మీకు తెలుసు. యూనివర్సల్ క్రియేటివ్ స్టూడియో హరివీర భయంకర మూవీ టీం అందరికీ కంగ్రాచ్యులేషన్స్. అండ్ మా శ్రీధర్ గారు ప్రొడ్యూసర్ గారు అండ్ మా కిషన్ సార్ డైరెక్టర్ గారు అండ్ శ్రీకర్ గారు చాలా సపోర్ట్ చేస్తున్నారు. సారీ శేషు గారు. ఈ మూవీ టీం అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. Hi everyone. First of all, very good morning, and I am very very thankful to Ramakrishna sir, Kishan sir, Shrikar sir, Sheshu Babu sir, and I wish all the best to the movie, and I hope that I wish that the movie is a very big blockbuster. My name is Soma Datta and I am playing 2 roles in this movie, one as an artist and one as a singer. I'm very very thankful for this opportunity to the great Ramakrishna sir, Kishan sir, and to the entire production of this movie. The movie will definitely be a very big blockbuster, and it has been an amazing day today for the opening of the movie. First of all, congratulations to our very talented and hardworking director Kishan Prasad sir. At the same time, Sridhar sir and Seshu sir. వాళ్ళందరూ వచ్చి చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేశారు ఈ మూవీ కోసం. అండ్ స్టిల్ ద హార్డ్ వర్కింగ్ ఇస్ గోయింగ్ ఆన్. మీరందరూ వచ్చి ఈ మూవీని చూడాలి అండ్ సక్సెస్ఫుల్ చేయాలని మేమందరం కోరుకుంటున్నాం. నాతో పాటు చాలామంది టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళందరితో వర్క్ చేయడానికి నేను చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ కిషన్ ప్రసాద్ సార్తో నాకు ఎప్పుడూ 3-4 years నుంచి జర్నీ చేస్తున్నాము. హీఈస్ అ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్, వెరీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. ఫైనలీ సార్ టైం వచ్చింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ బికాజ్ హీఈస్ అ వెరీ కైండ్ ఆఫ్ లైక్ జెన్యూన్ పర్సన్ ఆల్సో అండ్ వెరీ ప్యాషనేట్. సో ఇలాంటి మంచి మంచి డైరెక్టర్స్కి ఆపర్చునిటీస్ రావాలి అని నేను కోరుకుంటున్నాను. అండ్ మీరందరూ నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు నా డాన్స్ జర్నీలో అండ్ యాజ్ వెల్ as నేను లీడ్గా కూడా చేస్తున్నాను. సో ఇలానే ఈ సపోర్ట్ని బ్లెస్సింగ్స్ మీరు ఇస్తారని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇన్ ద లాస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా పీపుల్ ఇక్కడ వచ్చినందుకు అండ్ మమ్మల్ని బ్లెస్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ ఈనాటి సినీప్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ తో రేపటి సినీప్లెక్స్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.